మందకృష్ణ మాదిగ పోరాటం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఉదయకృష్ణ మాదిగ కొనియాడారు. మందకృష్ణ ఎన్నో ఏళ్ల పోరాటంతో ఉన్నత న్యాయస్థానం దీనికి అనుకూలంగా తీర్పునిచ్చిందని వ్యాఖ్యానించారు. రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మాదిగ సోదరులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఉదయకృష్ణ మాదిగ కోరారు. మానేశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు అలుపెరిగిన పోరాట ఫలితమే ఈ నెల 1వ తారీఖు దేశం ధర్మాసనం సుప్రీంకోర్టు 7 జడ్జీలతో చంద్రచూడ్ నాయకత్వంలో 7 ధర్మాసనం 7 జడ్జిమెంటు ఈరోజు 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖు ఎస్సీ రిజర్వేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పడం అనేది చాలా సంతోషం, శుభదనం. ఎందుకంటే 30 సంవత్సరాల ఆకాంక్ష ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చంద్రచూడ్ నాయకత్వంలో చెప్పిన ఆ యొక్క జడ్జిమెంటు భారతదేశంలో ఉన్న మాదిగలకి స్వతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఏదైతే ఈ ఎస్సీ రిజర్వేషన్ కోసం బలహీన వర్గాల ఆశాజ్యోతి మరో అంబేద్కర్గా మేము భావిస్తున్నాం. మానేశ్రీ మందాకృష్ణ నాయకత్వంలో 30 సంవత్సరాలు పోరాట ఫలితం ఈ 30 సంవత్సరాల్లో సమాజం కోసం ఆరోగ్యశ్రీ కానీ, వితంతులకు కానీ, వికలాంగుల కోసం కానీ, 5 కేజీల బియ్యం కానీ ఎన్నో ఉద్యమాల కోసం పనిచేసిన కృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు ఈ నెల 1వ తారీఖు ఎస్సీ రిజర్వేషన్ సాధించుకున్న ఆ ఘనత మహానుభావుడు మానేశ్రీ మందాకృష్ణ మాదిగ గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన ఈ సుదీర్ఘంగా 30 సంవత్సరాల పోరాటాన్ని లక్షలాది మందిని ఉద్యమానికి అందరినీ నడిపిస్తూ సమాజంలో ఉన్న అన్నిటి వర్గాల్లో కూడా అన్యాయం జరిగితే గలవెత్తుతున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మానేశ్రీ మందాకృష్ణ మాదిగ.